టేస్టీగా నోరూరించే చికెన్ జీడిపప్పు పకోడీ ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. పావు కేజీ బోన్‌లెస్ చికెన్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేపించుకోండి. దీంట్లోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడంత పసుపు వేసుకోండి. అలాగే పావు కప్పు శనగపిండి, పావు కప్పు మైదా, అలాగే ఒక కోడిగుడ్డును పగలగొట్టి వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు కరివేపాకు వేసుకొని ఈ మిశ్రమాన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్‌కి ఒక్కొక్క జీడిపప్పుని అంటించుకొని చక్కగా మనం వేడిగా ఉన్న నూనెలోకి వేసుకొని సిమ్‌లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడు జీడిపప్పు అనేది మాడకుండా లోపల వరకు కూడా క్రిస్పీగా వేగుతుందండి. ఇలా మంచి రంగు వచ్చేదాకా వీటిని వేయించేసేసుకొని కొద్ది కరివేపాకు, 4, 5 పచ్చిమిరపకాయలు చిలుకలుగా కట్ చేసి వేసుకోండి. అవి కూడా వేగిపోయాక వీటిని మనం వేడిగా ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. సింపుల్‌గా అయిపోయింది కదా! మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.